మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీషా ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి అతీషా ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో అతీష మనకు అందించిన మొదటి సూత్రం ఏమిటి? సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి అని. అత్యంత ప్రాముఖ్యత గల సూత్రాలలో ఇదొకటి అని చెప్పుకున్నాం. అలాగే అంతర్రసాయనానికి మూలాధారమైనది ఈ సూత్రం. దీన్ని మన హృదయంలోకి చొచ్చుకుపోనియ్యాలి. మన జీవితంలో ఓ వినూతన శుభపరిణామాన్ని ఈ సూత్రం తీసుకురాగలదు. ఈ సూత్రానికి 2 అర్థాలున్నాయని, ఆ రెండిటిని మనం చక్కగా అర్థం చేసుకొని తీరాలి అని మనం చెప్పుకున్నాం కదా. అందులో మొదటి అర్థం సాక్షులు 2 రకాలు అని. మొదటి రకం సాక్షి అంటే మన చుట్టూ ఉండే మనుషులు. వాళ్ళందరూ మనల్ని ఎప్పుడు గమనిస్తున్నారని, పరీక్షిస్తున్నారని మనకి తెలుసు కదా. సో ఇలా ఉండే సాక్షులు మొదటి రకం సాక్షులు. వాళ్ళని మనం అంటే ఈ మొదటి రకం సాక్షుల మీద మనం డిపెండ్ అవుతున్నాము అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి ఇష్టమైన విధంగా మన వ్యక్తిత్వాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే మనిషిగా ఒక గుర్తింపును తెచ్చుకోవడం కోసం మనం ఇలా చేస్తూ ఉంటాము అని చెప్పుకున్నాం కదా. సో ప్రజల ఆదరణను పొందాలనుకుంటే, ప్రజల నుండి మర్యాదను పొందాలనుకుంటే మనం తప్పుదారిలోనే పడిపోతూ ఉంటామని చెప్పుకున్నాం. మరింత కృత్రిమత్వం మనలో ఏర్పడుతుంది అని. ఎలా పడితే అలా సులభంగా మలుచుకోగల పదార్థంగా మనం తయారైపోతాం. అక్కడ సహజత్వం అనేది మన ప్రకృతిలో ఉండదు. అది నిజమైన గులాబీలాగా కాక కాగితపు పువ్వులాగానే తయారవుతాం. మానవుడు నోచుకున్న మహా దౌర్భాగ్యం ఇది. అంతకు మించిన దారిద్ర్యం, హీనస్థితి మరొకటి లేనే లేదు అని ఓషో చెప్పారు అని కూడా మనం చక్కగా చెప్పుకున్నాం కదా. సో ఇది మొదటి రకం సాక్షి. ఇక రెండవ రకం సాక్షి గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం. ఇది మనం చెప్పుకున్న వాటికి ఇంతకు ముందు మొదటి రకం సాక్షికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండేది రెండవ రకం సాక్షి. సో ఆ సాక్షి ఎవరు అంటే మనమే. సో మీరే ఆ సాక్షి అన్నమాట, రెండో రకం సాక్షి. ఇంకొకరి దృష్టి మన మీద ఉండాలని కోరుకోకుండా మన దృష్టిని మన వైపే మనం తిప్పుకొని సాధన ప్రారంభిస్తాం అన్నమాట. అదే ఈ రెండో రకం సాక్షి. మన దృష్టిని మన మీదే లగ్నం చేసుకుంటాం. మన ఉనికికి మనమే సాక్షిగా తయారవుతాం. మన ఆలోచనలన్నిటినీ మనమే గమనిస్తూ ఉంటాం. అలాగే మన కోరికలన్నిటినీ, మన స్వప్నాలన్నిటినీ, మన ఉద్దేశాలన్నిటినీ, మన దురాశలన్నిటినీ కూడా మనం చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాం. ఓ క్రొత్త ఎరుకను, ఓ క్రొత్త పరిశీలించే చురుకుదనాన్ని మనలో మనమే సృష్టించుకోగలుగుతాం. మనమే ఓ కేంద్రంగా తయారై ఒక సెంటర్ పాయింట్గా మనమే ఉంటాము. సో ఓ నిశ్శబ్దంతో నిశ్చలంగా ఉన్న కేంద్రంగా తయారై జరుగుతున్న వాటన్నిటినీ నిశితంగా గమనిస్తూ ఉంటాం. మనకు కోపం వస్తే ఆ కోపాన్ని గమనిస్తాం. కోపంతో ఉన్నప్పుడు మరొకటి ఏదో అందులోకి వచ్చి కలుస్తుంది, దాన్ని కూడా మనం గమనిస్తాం. అప్పుడు సంభవించే అద్భుతం ఏముంటే ఆ కోపం
ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఆశ్చర్య పొందేలాగా ఆ కోపం మనం ఏమాత్రం అణిచిపెట్టుకోకుండా ఉన్న ఆ కోపం తనంతట తానే అదృశ్యమైపోతుంది. అప్పుడు మనకెంత ఆశ్చర్యం కలుగుతుందో కదా! సో, ఇలా ఈ రెండవ రకం సాక్షి ఈ సాక్షి వీక్షణం సంపూర్ణంగా ఒక విభిన్నమైన మనిషిని సృష్టిస్తుంది అని అనుకున్నాం కదా! సో, మన లాస్ట్ ఎపిసోడ్‌లో ఇక్కడ మనం ఆపేసాం. ఎలాంటి మనిషిని ఈ రెండవ రకం సాక్షి అంటే మనల్ని మనం గమనించుకుంటూ, మన ఆలోచనలను, మన బాధలను, మన దుఃఖాలను, మన ఆనందాలను, మన భావాలను అన్నిటినీ మనం ఏమాత్రం అణిచిపెట్టుకోకుండా గమనిస్తూ ఉంటే, అప్పుడు ఒక విభిన్నమైన మనిషి సృష్టించబడతాడు. సో, ఎలాంటి మనిషి అంటే ఒక ఋషి. ఒక ఋషిలాంటి మనిషి సృష్టించబడతాడు. ఓ ఋషిని ఈ రెండవ రకం సాక్షి వీక్షణం ద్వారా ఒక ఋషిని సృష్టిస్తుందనమాట. తనెవరో ఋషికి స్వయంగా తెలుసు. ఇంకొకరి అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వభావానికి తగ్గట్టే ఆ ఋషి జీవితం ఉంటుంది తప్ప ఇంకొకరు ఆపాదించుకునే విలువలకు అనుగుణంగా మాత్రం ఆ ఋషి యొక్క జీవితం అన్నది ఉండదు. తనకు స్వంతమైన ఓ దర్శనంతో జీవితాన్ని ధైర్యంగా సాధించగలుగుతాడు ఋషి. సో, అలాంటి ఋషి అనేవాడు ఈ రెండవ రక సాక్షి వీక్షణం ద్వారా సృష్టించబడతాడు. ఋషి అయిన వాడు దేనికి ఎవ్వరికి లొంగనే లొంగడు. ఓ మూర్ఖ సన్యాసి అణిగి మడిగి విధేయతతో సంప్రదాయబద్ధుడై ఆచారపరుడై అనుసరించిపోతూ ఉంటాడు. ఋషి ఎవ్వరిని దేన్ని అనుసరించి వర్తించడు. సంప్రదాయాలకు కూడా కట్టుబడి ఉండడు. ఆచారాలకు అనుగుణంగా కూడా ఉండడు. దేనికి ఎవరికి ఋషి లొంగడు. ఎందుకంటే స్వయంగా తనెవరు ఋషికి తెలుసు కాబట్టి. ఇంకొకరి అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వభావానికి తగ్గట్టే ఆ ఋషి తన జీవితాన్ని తను మలుచుకుంటాడు కాబట్టి. ఎప్పుడు కూడా ఇంకొకరు ఆపాదించుకునే విలువలకు అనుగుణ్యంగా ఆ ఋషి మాత్రం ఉండడు. తనకు స్వంతమైన ఓ దర్శనంతో జీవితాన్ని ధైర్యంగా సాధించగలుగుతాడు. మీకు ఎగ్జాంపుల్ అంటే షిరిడి సాయిబాబా బుక్ చదివినా కూడా మీకు ఆ చరిత్ర చదివినప్పుడు కూడా మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఒక ఋషి అని. దేన్ని అనుసరించడు. సాంప్రదాయాలకి కట్టుబడి ఉండడు. ఆచారాలకి అనుగుణంగా ఉండడు. దేనికి ఎవరికి ఆ ఋషి లొంగడు అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరమహంస యోగానంద గారు, శ్రీ యుక్తేశ్వరగిరి గారు, లాహిరి మహాశయులు, ఇంకా రమణ మహర్షి, వివేకానంద, ఇలా ఎంతోమంది గురువులు. నాకు ఇప్పుడు అందరి పేర్లు రాకపోయినా వీళ్ళందరూ కూడా ఋషులు వంటి వాళ్ళే. ఎవ్వరికి దేనికి లొంగరు. దేన్ని అనుసరించి వర్తించరు. సాంప్రదాయాలకు కట్టుబడరు. ఆచారాలకు అనుగుణంగా ఉండరు. దేనికి ఎవరికి ఋషి అన్నవాడు లొంగడు. అతడి ఉనికి తిరుగుబాటులాగే ఉండి తీరుతుంది ఒక్కోసారి. ఋషి ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండడు. ఋషి ఆధీనంలోనూ ఉండడు. ఋషి ఎవ్వరినీ ఆశ్రయించి ఉండడు. ఋషికి స్వేచ్ఛ అంటే ఏమిటో బాగా తెలుసు. స్వేచ్ఛలో ఉన్న ఆనందం గురించి ఋషికి చాలా అద్భుతంగా తెలుసు. ఓ సన్యాసిని ఓ పెద్ద గుంపు అనుసరించి వెళ్తుంది. అర్థం చేసుకున్న, ఎంపిక చేయబడిన అతి కొద్ది మందే ఋషితో సహచర్యం చేయగలరు. జనసమూహాలకు ఋషి సవ్యంగా అర్థం కాడు.
సన్యాసికి పూజలు జరుగుతూ ఉంటాయి. జనసందేహాలు ఋషిని శిక్షార్హుడుగా కూడా నిర్ణయిస్తారు ఒక్కోసారి. అతడిని హత్య చేసేందుకైనా ఆ మూకలు సిద్ధపడవచ్చు. గుర్తుందా శ్రీ షిరిడి సాయిబాబా చరిత్రలో ఒక ముస్లిం బాబా మీద కోపంతో ఆయన్ని కర్ర పెట్టి కొట్టాలని కర్ర ఎత్తిన మరుక్షణం బాబా అతని వైపు చూస్తే ఆ తీక్షణమైన చూపులకు అతను ఆ కర్రని వదిలేసి తన మనసులో ఉన్న ఆ చెడు ఆలోచన కూడా మారిపోవడం జరుగుతుంది కదా. సో జనసమూహాలకు ఋషి సవ్యంగా అర్థం కానే కాడు. సన్యాసికి పూజలు జరుగుతూ ఉంటాయి. జనసందేహాలు ఋషిని శిక్షార్హుడుగా కూడా నిర్ణయిస్తారు. అతడిని హత్య చేసేందుకైనా మూకలు సిద్ధపడవచ్చు. జీసస్కు సిలువ ప్రార్థించింది కదా. పోపుకేమో పూజలు లభిస్తున్నాయి. జీసస్ ఏమో ఒక ఋషి లాంటి వాడు, పోప్ ఏమో ఒక సన్యాసి లాంటి వాడు అంటారు ఓషో. సన్యాసికి సౌశీల్యము, ఋషికి సంప్రజ్ఞత ఉంటున్నాయి. ఈ రెండిటికి మధ్య ఓ గొప్ప తేడా ఉంది. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత అంతరం ఉంది సన్యాసికి ఋషికి మధ్య. సన్యాసికున్న సౌశీల్యత బలవంతంగా విధింపబడిన ఓ పరమార్థం. అంటే ఇహంలో గౌరవ మర్యాదలు, పరంలో స్వర్గ సౌఖ్యాలు ఆశించి నిర్మింపబడుతున్న స్వభావం అన్నమాట అది. అలాంటి స్వభావాన్ని సన్యాసి బలవంతంగా అలవాటు చేసుకుంటాడు. సంప్రజ్ఞత, దీనికి ఏ భవిష్యత్తు లేదు, ఏ పరమార్థము లేదు, ఏ ఉద్దేశాలు లేవు. సో సంప్రజ్ఞతకు తనకు తానే స్వయంగా ఆ పరమానందమే, సో ఆ బ్రహ్మానందమే. అంతరంలో మనలోకి మనం డీప్గా ప్రయాణం చేసినప్పుడు, మనోశూన్యతను మనం సాధించినప్పుడు, మన ఉనికిని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ ఉనికిని దాటి అభావం అనే స్థితికి చేరుకున్నప్పుడు, ప్రతి క్షణం క్షణక్షణం అనుక్షణం ఆ పరమాత్మునితో, ఆ దివ్యాత్మునితో, ఆ కృష్ణ చైతన్యంతో, ఆ క్రీస్తు చైతన్యంతో, ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఆ శక్తితో ప్రతి క్షణం అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు వచ్చే ఆ బ్రహ్మానంద స్థితి, ఆ పరమానంద స్థితి, అదే కదా సంప్రజ్ఞత అంటే. సంప్రజ్ఞత లక్ష్య సిద్ధి కోసం ఓ అవధి కాదు, స్వయంగా సంప్రజ్ఞతే ఆ అవధి అంటారు ఓషో. ఎరుక అనేది ఓ గమ్యానికి మార్గం కాదు, స్వయంగా ఎరుక అనేదే ఓ గమ్యం కదా. అలాగే అన్నమాట ఈ సంప్రజ్ఞత కూడా. నిత్య చైతన్యం దేనికోసమో చేస్తున్న ఓ సాధన కాదు కదా, స్వయంగా ఆ నిత్య చైతన్యం అనేదే ఆ సిద్ధి కదా. అలాగే ఋషికి ఈ సంప్రజ్ఞత అనేది ఉంటుందన్నమాట. సన్యాసితో సహవాసం అనుకరించే వాడితో స్నేహమే. ఋషితో మన సామీప్యత యథార్థంలో సహచర్యమై ప్రామాణికంగా ఉంటుంది. సన్యాసితో కలిసి ఉండటం మహా అయితే ఒక ఉపాధ్యాయుడి వద్ద ఉన్నట్లుగానే ఉండవచ్చు, కానీ ఓ ఋషితో మన సామీప్యం మాత్రం ఓ గురువుతో సహచర్యం అవుతుంది. ఆ గురువుతో సహచర్యం అంటే ఆ గురువు ఎప్పుడు కూడా తన శిష్యుల్ని ఉన్నత స్థితికి చేర్చడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉంటాడు కదా. సో ఇప్పుడు అర్థమైందా? 2 రకాల సాక్షులు, సన్యాసి, ఋషి. ఈ ఇద్దరికీ ఎంత తేడా ఉందో ఈ 2 రకాల సాక్షులకి కూడా అంత వ్యత్యాసం అన్నది ఉంది. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. సో అతీష బోధ ఎలా జరుగుతుంది? సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి.
ఇక్కడ దాని అర్థం ఏమిటి అంటే, మొదటి దాన్ని విడిచిపెట్టండి, రెండవ దాన్ని స్వీకరించండి అని. మనం ముందే చెప్పుకున్నాం. ఈ అతీష చెప్పిన ఈ మొదటి సూత్రం, సాక్షిద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి అన్న సూత్రానికి 2 అర్థాలున్నాయి. అందులో మొదటి అర్థం వచ్చేటప్పటికి 2 రకాల సాక్షులు అని. ఆ 2 రకాల సాక్షులు ఎలా ఉంటారో, ఆ 2 రకాల సాక్షులకి మధ్య తేడా ఏమిటి అన్నది ఇప్పుడు మీకు బాగా తెలుసు కదా! సో, ఇక్కడ అతీష చెప్పిన ఈ సూత్రానికి మొదటి అర్థం ఏమిటి అంటే, మొదటి దాన్ని విడిచిపెట్టండి, రెండవ దాన్ని స్వీకరించండి అని. అంటే మొదటి రకం సాక్షి అన్నదాన్ని మనం విడిచిపెట్టాలి, రెండవ రకం సాక్షిని మనం స్వీకరించాలి. ఆ రెండవ రకం సాక్షి ఎవరు? మనమే. సో ఏమి సాక్షిగా చూస్తూ ఉండాలి, ఎలా చూస్తూ ఉండాలి, దానివల్ల లాభాలేమిటి అన్నది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ సూత్రానికి 2 అర్థాలు అనుకున్నాం. మొదటి అర్థం మనకి ఇప్పుడు క్లియర్. 2 రకాల సాక్షులు, మొదటి రకం సాక్షిని వదిలిపెట్టాలి, రెండవ రకం సాక్షిని స్వీకరించాలి అన్నది. సో ఇప్పుడు ఈ సూత్రానికి మరో అర్థం కూడా ఉంది. ఆ అర్థం ముందుగా మనస్సులోని వస్తువులను గమనించమని. మొదటి అర్థానికన్నా గొప్పైన అర్థం కదా ఇది. మనోవస్తువులను వీక్షించండి. మన మనసులో కలిగే ప్రతి భావాన్ని అణిచిపెట్టకుండా చక్కగా వీక్షించాలి, అర్థం చేసుకోవాలి, అనుభవించాలి. ఇది రెండవ అర్థం అన్నమాట. ఏమిటది రెండవ అర్థం ఈ సూత్రానికి? మనస్సులోని వస్తువులను గమనించండి అని, మనోవస్తువులను వీక్షించండి అని. దీన్ని పతంజలి ఏమంటారు? ధ్యానం, మెడిటేషన్ అని అంటారు. ధ్యానం అనే మాట నుంచే జీసస్ జెన్ అనే మాట, ఛాన్ అనే మాట కూడా వచ్చాయి. మనసులోని వస్తువులను, అందులో ఉన్న అన్నిటినీ గమనించాలి. మన ముందు జరుగుతున్న వాటన్నిటినీ ఏ నిర్ధారణలు చేయకుండా, ఏ విలువలను ఆపాదించకుండా, ఏ తీర్పులు ఇవ్వకుండా, దేన్ని తూలనాడకుండా గమనించాలి. నో జడ్జిమెంట్స్, నో కమెంట్స్ అంటాం కదా. సో అదే అన్నమాట. సో ఈ సూత్రంలో రెండవ అర్థానికి మీనింగ్ ఏంటి? మన ముందు జరుగుతున్న వాటన్నిటినీ ఏ నిర్ధారణలు చేయకుండా, ఏ విలువలు ఆపాదించకుండా, ఏ తీర్పులు ఇవ్వకుండా, దేన్ని తూలనాడకుండా గమనించాలి. ఈ ధ్యాన సృష్టి క్రమం అంటే ఇదే. గమనికే ధ్యానాన్ని సృష్టిస్తుంది కదా. సానుకూలతను, ప్రతికూలతను ప్రదర్శించకుండా గమనించాలి. అంటే ద్వంద్వాతీతంగా ఉండాలి. ద్వంద్వాలు అన్నది అక్కడ ఉండకూడదు. ఇది కరెక్ట్, ఇది రైట్, సారీ ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది సానుకూలత, ఇది ప్రతికూలత, ఇది నిజం, ఇది అబద్ధం, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటివేమీ ప్రదర్శించకుండా మనం గమనిస్తూ ఉండాలి. ధ్యాన సృష్టి క్రమం అంటే ఇదే. గమనికే ధ్యానాన్ని సృష్టిస్తుంది. సో ఇక ఈ ధ్యానం అనేది సృష్టించిన తర్వాత ఇంకా అంతటితో అయిపోలేదు. తరువాత ఏం చేయాలి? సాక్షికి సాక్షిగా తయారవ్వాలి. అంటే గమనిస్తున్న వాడిని గమనించడం ప్రారంభించాలి. సమాధి సృష్టి క్రమం ఇదే. అర్థమవుతుందా ఇక్కడ మీకు?
మన ముందు జరుగుతున్న వాటన్నిటిని ఏ నిర్ధారణలు, ఏ విలువలు, ఏ తీర్పులు దేన్ని తూలనాడకుండా గమనిస్తూ ఉండటాన్ని ఏమంటాం? ధ్యాన సృష్టి క్రమం అంటాం. ఈ గమనిక అనేది ధ్యానాన్ని సృష్టిస్తుంది. గమనికే ధ్యానాన్ని సృష్టిస్తుంది. ధ్యాన సృష్టి క్రమం ఇదే. సో, ఈ ధ్యాన సృష్టి క్రమం జరిగిన తరువాత సాక్షికి సాక్షిగా తయారవ్వాలంటే గమనిస్తున్న వాడిని గమనించడం ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు ఏమవుతుంది? సమాధి సృష్టి క్రమం జరుగుతుంది. గమనించే వాడిని గమనిస్తే సమాధి స్థితి, సటోరి స్థితి, పరమానంద స్థితి సృష్టించబడుతుందన్నమాట. మొదటి ధ్యాన స్థితే రెండవ సమాధి స్థితికి దారితీస్తుంది. మన ఆలోచనలను గమనించడం ప్రారంభించాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. అర్థమైందా? మన ఆలోచనలను గమనించడం ప్రారంభించాలి, కానీ ఆలోచనలు గమనించడం ప్రారంభించి అక్కడే ఆగిపోకూడదు. మన ఆలోచనలన్నీ మాయమైపోతాయి కదా గమనిస్తూ గమనిస్తూ ఉంటే. అలా ఆలోచనలన్నీ మాయమైపోయినప్పుడు మనం గమ్యాన్ని చేరుకున్నామని అనుకోకూడదు. ఇంకో పని కూడా అప్పుడు జరగాలి. ఇంకో అడుగు కూడా ముందుకు పడాలి. ఆలోచనలను గమనిస్తున్న సాక్షిని గమనించడం ప్రారంభించాలి. సాక్షికి సాక్షి కండి, గమనికను గమనించండి. మరేది అక్కడ మిగిలి ఉండదు. అలా చేస్తున్నప్పుడు మనం మాత్రమే అక్కడ ఉంటాం. ఎరుకను గురించిన ఎరుక హఠాత్తుగా మనకు కలిగి వెంటనే ఈ ధ్యానం సమాధిగా పరివర్తనం చెందుతుంది. మనస్సును గమనించినంత మాత్రాన ఆ మనస్సే మాయమైపోతుంది కదా. మరి గమనించే వాడిని గమనించినంత మాత్రాన ఆ రెండో సాక్షే విస్తరించి విశ్వాత్మగా తయారవుతాడు కదా. ఎంత అద్భుతం ఇది! ఆ స్థితిని పొందాలని ఆశ కలుగుతుంది కదా. మరి ఎందుకు ఆలస్యం? సాధన మొదలు పెట్టేద్దాం. ఈ సూత్రాల్ని ఫాలో అయిపోదాం. అర్థమైంది కదా. మన ఆలోచనలను గమనించడంతో ప్రారంభించాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. మన ఆలోచనలు మాయమైపోయినప్పుడు మనం గమ్యాన్ని చేరుకున్నామని ఆగిపోకూడదు. అక్కడ ఇంకో పని జరగాలి, ఇంకో అడుగు ముందుకెయ్యాలి. ఏమిటా అడుగు? ఆలోచనలను గమనిస్తున్న సాక్షిని గమనించడం ప్రారంభించాలి. సాక్షికి సాక్షిగా ఉండాలి, గమనికను గమనించాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఇంకేమీ మిగిలి ఉండదు. మనం మాత్రమే అక్కడ ఉంటాం. ఎరుకను గురించిన ఎరుక హఠాత్తుగా అప్పుడు మనకి కలిగి వెంటనే మన ధ్యానం ఎలా మారిపోతుంది? ఎలా పరివర్తనం చెందుతుంది? సమాధిగా పరివర్తనం చెందుతుంది. ఇక్కడ ఆలోచనలను గమనించినంత మాత్రాన ఏమవుతున్నాయి? ఆలోచనలనేవి మాయమైపోతున్నాయి కదా. ఈ ఆలోచనలు ఎక్కడ పుడతాయి? మన మనస్సులోనే. సో, ఆలోచనలను గమనిస్తున్నామంటే మనస్సును గమనిస్తున్నట్టే. సో, మనస్సును గమనించినంత మాత్రాన ఆ మనస్సే మాయమైపోతుంది కదా. మరి గమనించే వాడిని గమనించినంత మాత్రాన ఏమవుతుంది? ఆ రెండో సాక్షి విస్తరించి విశ్వాత్మగా తయారవుతాడు. మొదటిది అపసవ్యమైన మనస్సును వదిలించుకునే పద్ధతి కదా. ఇక రెండవది ఏమవుతుంది? పరాకాష్ఠ అయిన ప్రజ్ఞానంలో పూర్తిగా పరివేష్టించి ఉండగల సవ్యమైన పద్ధతి. ఆ సంప్రజ్ఞతను మనం దేవుడన్నా, నిర్మాణమన్నా, పరమాత్మ అన్నా, మహాశక్తి అన్నా అంతా ఒక్కటే.
ఇప్పుడు అర్థమైంది కదా అతీష చెప్పిన మొదటి సూత్రం యొక్క 2 అర్థాలు. మొదటి అర్థమేమో మనస్సుని వదిలించుకునే పద్ధతి. అదేమిటి? 2 రకాల సాక్షులు. మొదటి రకం సాక్షిని వదిలిపెట్టి రెండవ రకం సాక్షిని స్వీకరించడం. సో దీనివల్ల ఏమవుతుంది? అపసవ్యమైన మనస్సు మన నుండి వదిలి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇంకా రెండవ రకం ఏమిటి? దేన్ని వీక్షించాలి మనం? దేన్ని వీక్షించాలి అంటే మనోవస్తువులను వీక్షించాలి. మనస్సులోని వస్తువులను గమనించాలి. ఇలా గమనిస్తూ ఉన్నప్పుడు ధ్యాన స్థితి అనేది మనకి అద్భుతంగా కలుగుతుంది. ఆ స్థితితో ఆగిపోకుండా, ధ్యాన స్థితి అంటే ఆలోచనలే లేని స్థితి, మనస్సే లేని స్థితి, మనోశూన్యత అనేది అక్కడ కలుగుతుంది. ఆ స్థితి కలిగిన మరుక్షణం అదే లాస్ట్ స్టేజ్ అని ఆగిపోకుండా ఆ గమనిస్తున్న వాడిని గమనించడం ప్రారంభించాలి. అప్పుడేమవుతుంది? సమాధి స్థితి అనే దానికి మన ధ్యాన స్థితి దారితీస్తుంది. సో ఈ రెండవ అర్థం, ఈ సూత్రానికి మనం చెప్పుకున్న ఈ రెండవ అర్థం పరాకాష్ఠ అయిన ప్రజ్ఞానంలో పూర్తిగా పరివేష్టించి ఉండగల సవ్యమైన పద్ధతి. సో ఆ సంప్రజ్ఞతను మనం ఏ పేరుతో పిలిచిన, దేవుడు, పూర్ణాత్మ, దివ్యాత్మ, పరమాత్మ, నిర్మాణం, శక్తి, క్రీస్తు చైతన్యం, కృష్ణుడు, మీ ఇష్టమైన దేవుడు, ఇలా ఏ పేరుతో పిలిచినా అంతా ఒక్కటే. సో ఇప్పుడు మనం అతీష చెప్పిన మొదటి సూత్రం గురించి తెలుసుకున్నాం. అద్భుతం ఈ సూత్రం. ఆచరణలో కూడా మీరందరూ పెట్టేస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. అయితే అతీష ఇచ్చిన మనకి రెండవ సూత్రం ఏమిటి అంటే, ఈ సాక్షిని వీక్షించండి అనే టాపిక్లో అతీష మనకిచ్చిన రెండవ సూత్రం సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి అని. సో ఈ సూత్రం గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో చక్కగా డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు మనం నేర్చుకున్న మొదటి సూత్రం గురించి విశ్లేషించండి, అర్థం చేసుకోండి, ధ్యానంలో శోధించండి, ఆచరణలో పెట్టండి. మీరు ఇంకా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా చక్కటి అనుభూతులను పొందుతారు. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.